పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 31 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గత 4 ఏళ్లుగా భారీ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి 61 అడుగుల మహాగణపతి కలియుగ వెంకటేశ్వర స్వామి రూపంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాకు చెందిన కళాకారులచే ఈ భారీ మట్టి వినాయకుని తయారు చేయించారు. కలకత్తా కళాకారులతో 3 బృందాలుగా ఈ విగ్రహాన్ని 3 దశల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి బృందం 61 అడుగుల ఎత్తులో విగ్రహ ప్రతిష్ఠ కొరకు పందిరి ఏర్పాటు చేయడం, స్థానిక కళాకారులకు ఇది సాధ్యం కాకపోవడంతో కలకత్తా నుండి కళాకారులను పిలిపించి పందిరి తయారు చేయించారు. రెండవ బృందం వెదురు బొంగులు, వరిగడ్డి, బూడిద, జనపనారతో విగ్రహానికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఇక మూడో బృందం స్థానికంగా ఉన్న చెరువు మట్టితో విగ్రహానికి రూపురేఖలు తయారు చేసి ఆకారాన్ని తీసుకొచ్చారు. రాజస్థాన్ నుండి తీసుకొచ్చిన ప్రత్యేకమైన మట్టితో విగ్రహానికి ఫినిషింగ్ తయారు చేసి విగ్రహాన్ని చూడముచ్చటగా తయారు చేశారు. ఇలా 3 దశల్లో 45 రోజుల పాటు రాత్రింబవళ్లు 50 మంది కళాకారులు ఈ విగ్రహ తయారీకి ఎనలేని కృషి చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం రసాయనాలు కలపని రంగులను వినియోగించి మట్టి మహాగణపతిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని ఖైరతాబాద్ వినాయకుని తర్వాత 2వ అతిపెద్ద విగ్రహంగా నిలవడంతో నిర్వాహకులకు ప్రఖ్యాతి తెచ్చిపెడుతోంది. పందిరి మొదలుకొని రంగులు అద్దే వరకు ఉన్న ఈ ప్రక్రియ మొత్తం విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశంలోనే జరిగింది. గణపతి నవరాత్రులు ముగిసిన తర్వాత విగ్రహానికి అక్కడే వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఛత్రపతి శివాజీ యువసేన నిర్వాహకులు ఏర్పాటు చేసిన గణేష్ ను చూడడానికి తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండే కాకుండా రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇక్కడి వినాయకుని దర్శనానికి వచ్చిన భక్తులకు నిత్యాన్నదానంతో పాటు మంచినీటి సౌకర్యాన్ని ఛత్రపతి యువసేన కమిటీ ఏర్పాటు చేసింది.